శాకాహార ర్యాలీకి మీ అందరూ ఇలాగే 9 వచ్చేస్తే టిఫిన్ తినేసి 10 ర్యాలీ మొదలు పెట్టుకుందాం. ఇక్కడ నర్సాపూర్లో కొంతమంది శాకాహారులు ఉన్నారు, కొంతమంది మాంసాహారులు ఉన్నారు. కానీ హైదరాబాద్లో దాదాపు 198 మంది మాంసాహారులే ఉన్నారు. కాబట్టి అక్కడే చెయ్యాలి, మనం అక్కడే ర్యాలీ చెయ్యాలి. మనం చేసే కొన్ని వందల మందిమే, వేల మందిమే, కానీ అక్కడ చేస్తే కొన్ని కోట్ల మందికి అందుతుంది. మరి ఆ కోట్ల మందికి సత్యాన్ని అందించడంలో ఉన్న కిక్కు ఇంకెక్కడ ఉండదు చెప్పండి కదా. అందుకని హైదరాబాద్ ర్యాలీకి చాలా కిక్ ఉంటుంది అని చెప్తాను నేను. ఎందుకంటే కోట్ల మందికి సత్యాన్ని అందిస్తూ ఉంటాం మనం కదా. ఇంకా ఆగస్టు 15వ తారీఖు ఉదయం 9 వస్తే టిఫిన్ చేసి 10 ర్యాలీ మొదలు పెట్టుకుందాం. ఎవరి కోసం ఆగేది లేదు. అందరం వచ్చామంటే వెళ్ళిపోవటమే. ఒక 4.5 కిలోమీటర్ల పరిధిలో స్టార్ట్ అయ్యి నారాయణగూడ మెట్రో స్టేషన్ పక్కన పెట్రోల్ బంక్ ఉంది, దాని పక్కన మార్వెల్ ఫంక్షన్ హాల్ అని ఉంది, దానిలో స్టార్ట్ అవుతుంది. అక్కడ మళ్ళీ కాచిగూడ రైల్వే స్టేషన్ టచ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాం అనమాట. మళ్ళీ నారాయణగూడ మెట్రో స్టేషన్కి వస్తాం. భోజనం చేసిన తర్వాత ఎవరి దారిన వెళ్ళిపోవచ్చు కదా. అందరికీ ఆగస్టు 15 అనగానే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. చిన్నప్పుడు మనం జెండా వందనం చేసి బిస్కెట్లు చాక్లెట్లు పంచుకున్న రోజులు అవి. కానీ ఇప్పుడు పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత సమస్త జీవరాశుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ప్లస్ ఈ సంవత్సరం ఇంకో ప్రత్యేకమైన ఏంటంటే, గత సంవత్సరం ఆగస్టు 15 అనే తేదీన అమెరికాలో ఉన్నటువంటి టెక్సాస్ ఒక రాష్ట్రం వాళ్ళు, ఆ రాష్ట్ర ప్రతినిధులందరూ కలిసి పత్రిజీకి ఆ డేని కేటాయించారు, పత్రిజీ డేగా కేటాయించారు. మరి ఆ సెలబ్రేషన్ చేసుకోవాలి కదా. మన గురువు గారు వెళ్ళిపోయిన తరువాత అది మన గురువు గారికి దక్కిన ఒక అపూర్వమైన గౌరవం. మరి ఆ గౌరవాన్ని పురస్కరించుకొని మనందరం సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇది ప్రతి పౌర్ణమాసికి దక్కినటువంటి గౌరవం. ఇది ఆ పత్రిజీ చేసినటువంటి నిస్వార్థమైన సేవని గుర్తించి వాళ్ళు ఇచ్చారు. ఆయన నుంచి మనం ఆ నిస్వార్థమైన సేవను తీసుకోవాలి. ఆయన ఏదైతే ఆలోచించారో, ఏదైతే చేశారో, ఏదైతే చెప్పారో అయ్యే మనం ఫాలో అవ్వాలి. మనకు నచ్చినవి కాదు, గురువు చెప్పినవి ఫాలో అవుదాం మనం. సో నిస్వార్థమైన సేవని చేసినందుకు కానీ ఆ రాష్ట్రం వాళ్ళు ఇచ్చారు. ఆ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. మరి ర్యాలీ ఉంది. పత్రిసారి ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, శాకాహారిగా మారు అన్నారు. మరి అలాంటి శాకాహార విశిష్టతను తెలియచేసేటటువంటి ఒక మెగా శాకాహార ర్యాలీ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఎంతో మంది వస్తున్నారు. మాస్టర్స్ అందరూ టికెట్లు రిజర్వేషన్, బస్సులు మాట్లాడుకొని వస్తున్నారు. సో ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మనకి ఎంత గంట ప్రయాణం, గంటన్నర ప్రయాణం, లేదా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి అరగంట. కాబట్టి హైదరాబాద్ లో ఉన్న మాస్టర్స్ అందరూ కాకుండా మిగిలిన వాళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి అన్ని జిల్లాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి అందరూ రావాలని మరొక్కసారి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాట ఇచ్చారు మీరందరూ.